హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. మట్కా పరుసుపులాపులతో బాధపడుతున్న వరుణ్ తేజ్ చాలా హోప్తో చేసిన సినిమా ఇది. ఇక ముందుగా కథ కోసం మాట్లాడుకున్నట్లయితే, స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత నుంచి వైజాగపట్నంకి వాసు తన చిన్న వయసులోనే తల్లితో వస్తాడు. అక్కడి నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయింది, అక్కడ లోపల ఉండే వ్యక్తుల కారణంగా తన లైఫ్లోకి ఎవరెవరు వచ్చారు, ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు, అసలు తనకు కనిపెట్టిన మట్కా అనే జోదం ఎలాంటి పరిస్థితిని సృష్టించింది, దానివల్ల అతను లాభం పొందాడా లేదా నష్టం పొందాడా అనేది ఈ సినిమాలోనే చూసేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలో పాజిటివ్ కోసం మాట్లాడుకుంటే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. మనోడు వన్ మ్యాన్ షో చేశాడు, సింగిల్గా మనోడు సినిమాని అయితే లాక్కొని వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అది తప్ప ఇంకా పాజిటివ్స్ అయితే ఈ సినిమాలో మనకి ఏమీ కనిపించవు. ఆ తర్వాత కొంచెం పాజిటివ్గా అనిపించేది ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. 60, 70, 80s ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో ఆ విధంగా అయితే మనోడు క్రియేట్ చేసి చూపించాడు. దానికి ఎక్కువ ఖర్చు పెట్టారని అయితే మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ తర్వాత మనం నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది రన్ టైం భయ్య. ఇలాంటి సినిమాకి 2 గంటల 39 నిమిషాలు రన్ టైం అవసరమని చూసిన తర్వాత అనిపిస్తుంది. ఆ తర్వాత నెగిటివ్ వచ్చేసి మనోడు నెరేషన్ అయితే మరీ స్లోగా ఉంటుంది భయ్య, మామూలుగా అయితే ఉండదు. బోరింగ్ సీన్స్ అయితే దారుణంగా ఉంటాయి. ఇవైతే మనం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ భయ్య. ఆశించదగ్గ పాటలు ఏమి ఉండవు, బీజిఎం కూడా అంత గూజ్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఇవ్వలేదు. డివి ప్రకాష్ కుమార్ ముందు సినిమాలన్నిటికీ కొట్టేశాడు. కాకపోతే ఈ సినిమాలో అంత బీజిఎం ఇచ్చే ఛాన్స్ రాలేదో, లేకపోతే మరి మనోడు అలాగే ఇచ్చాడో అర్థం కావట్లేదు. 1-2-3 సీన్స్లో కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అది హీరోయిన్ ఎంటర్ అయిన స్టార్టింగ్లో అంతే. ఆ తర్వాత అయితే మనం ఆశించదగ్గ బీజిఎం అయితే ఈ సినిమాలో అంతలా కనిపించదు. ఇంకా ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ పర్లేదే, ఏదో మంచి సినిమా స్టార్ట్ అయ్యింది కదా అనుకుంటాం. స్టార్ట్ అయిన 1 అరగంట తర్వాత నుంచి మొదలవుతుంది మనకి బోరింగ్ సీన్లు అయితే మామూలుగా ఉండబోయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం రిపీటెడ్గా అవే మనకి ఉంటాయి, నెమ్మదిగా ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా. ఇక సెకండ్ హాఫ్ వస్తే ఫస్ట్ హాఫ్కి అమ్మ మొగుల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఆశించిన తగినగా ఉండదు. సేమ్ రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ, రొటీన్ సీన్స్, రొటీన్ స్క్రీన్ ప్లే. మనకైతే విపరీతంగా బోర్ కొట్టేస్తుంది భయ్యా. వరుణ్ తేజ్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. సాధారణ ప్రేక్షకులకి అయితే అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే ఈ సినిమా బిలో యావరేజ్గా అనిపించింది భయ్యా. మీరు కనుక చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.